సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో ఆలు Okay, ప్యాజ్ madam. కచోరీకి. ఆలు మేడం ఉడికించి తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మైదా, జీలకర్ర, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఆయిల్ మేడం. స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం, స్టవ్ ఆన్ చెప్పండి. చేద్దాము. సో డీప్ ఫ్రై ఉందా అండి? ఎస్ మేడం. మరి ఇది కూడా నేను వెలిగించేస్తాను ఒకేసారి. ప్యాన్ వేడైన ఆయిల్ వేద్దాం. వన్ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఓకే. చిల్లీస్ వేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం మేడం. మీకు ఎంతమంది సిబ్లింగ్స్? అక్క ఒక సిస్టర్ మేడం, మీకన్నా చిన్నదా ఆవిడ? చిన్న వాళ్ళు. ఏం చేస్తుంటారు ఆవిడ? డిప్లొమా అయిపోయింది మేడం. మామూలుగా ఇంట్లోనే ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా జాబ్ చేయాలి అని? అనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఇంకా మ్యారేజ్ అయిన 1 ఇయర్కే బాబు పుట్టేసారు, అందువల్ల ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది. అవుతుంది మేడం. సాల్ట్ వేద్దాం మేడం. ఓకే. పసుపు వేద్దాం. మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం? సంక్రాంతి అంటే బాగా ఇష్టం మేడం. 3 days బాగా ఇంటికి వెళ్తాం మేము. ఇంకా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం 3 days. ఇప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళు పిలుస్తూ ఉంటారా? పిలుస్తారు మేడం, పిలుస్తారు. అయితే మా హస్బెండ్కే ఆఫ్ లీవ్స్ ఉంటాయి కాబట్టి మేము బాబుని తీసుకొని వెళ్తాను. కారం వేద్దాం. ఓకే. గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పొడి, ఆలు వేద్దాం. ఓకే. ఈ హాట్ ఐటమ్స్ లో మీకు గో టు స్నాక్స్ ఏంటంటే మీకు ఇమ్మీడియట్ గా అంటే ఇవాళ మనం స్నాక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు బ్రెయిన్ లోకి వచ్చే స్నాక్ ఐటమ్ ఏది? ఎక్కువ పకోడీ చేస్తుంటాం మేడం. ఏ పకోడీలు? ఆనియన్ పకోడీ. ఆల్ టైమ్ ఫేవరెట్ ఆనియన్ పకోడీలు అందరికి. సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా కచోరీకి. madam. నెక్స్ట్ ఏం చేద్దాం మనము? ఇది స్టవ్ ఆఫ్ చేసాం. ఓకే. నెక్స్ట్ మైదాని Okay. మిక్స్ చేసుకోవాలి. ఓకే. మైదా పిట్టు వేసుకోవాలి మేడం బౌల్లో. ఓకే. నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. ఓకే. ఇలా కలిపేసుకోవాలండి Okay. పిండిని, మైదా పిండిని కలిపేసుకుని ఎక్కువసేపు ఉంచవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు మనం. ఇలా అయితే క్విక్గా అయిపోతుంది మేడం. ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు చపాతీ చేద్దాం అండి. చేసి ఈ స్టఫింగ్ దీంట్లో పెడదాం. ఓకే. ఫస్ట్ కొంచెం మైదా చల్లుకోవాలి. కొంచెం కొంచెం మైదా చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా, అది దీంట్లో స్టఫ్ చేసుకుందాం. ఇది ఫోల్డ్ చేసుకుందాం. ఓకే. స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
చేసేద్దాం. సో రెడీ అయిపోయినాయి కదండి. ఎస్ మేడం, షార్ట్ చేసుకుందాం. శ్రీ గారు, ఆలు ప్యాజ్ కచోరీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఆలు ప్యాజ్ కచోరీ అండి. పిల్లలందరికీ బాగా ఇష్టం కచోరీస్ అంటే జనరల్గా. సో మీ కిడ్స్కి కూడా కచోరీస్ అంటే బాగా ఇష్టం అయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో. అండ్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలు ప్యాజ్ కచోరీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కారం, మైదా పిండి. ఆలు ప్యాజ్ కచోరీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి, స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ డోలా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న చపాతీలుగా తయారు చేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆలు ప్యాజ్ మిశ్రమాన్ని దీంట్లో స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు ప్యాజ్ కచోరీ రెడీ.